ఒక మెయిన్ లీడ్గా చేస్తున్నాను, విచ్ మీన్స్ ఇట్స్ స్టార్టింగ్ ఫర్ మై కెరియర్. ఇంకా ఈ పేర్లో ఎంత కిక్ ఉందో, ఎంత పవర్ ఉందో, ఈ మూవీ అంతా అంతే పవర్గా ఉంటుంది. ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ. చాలా రోజులైంది హీరోయిన్ తెలుగులో మాట్లాడుతుంటే విని, ఎంత హాయిగా ఉందో. ఓకే, హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఒక అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇంతేనా? అంటే అందంగా ఉన్నానని నేనే పొగుడుకున్నా, సారీ. సో ఎనీహావ్ ఇక్కడున్న వాళ్ళందరికీ చాలా, నాకు అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ పైకి రావాలి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఒక రికమెండేషన్ ఉండాలి, చాలా వగేరా వగేరా ఉన్నాయి. కానీ ఏమీ లేకపోయినా సరే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానని చెప్పి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్. సో మీరు కూడా అలాగే ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ సినిమాలో టెక్నీషియన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, డైరెక్షన్ టీమ్ ఆర్ కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, ఎవ్రీ వన్ ఈస్ ఆసమ్. సో ఫర్ దెమ్ గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ లేడీ. మరి ఇప్పుడు హీరోలు సుధీర్ అండ్ మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పవర్ స్టార్, పవర్ స్టార్, పవనిజం. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ నా తల్లిదండ్రులకి అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన చైతన్యకి చాలా పెద్ద థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చిందండి, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ అభిమానులందరూ గర్వంగా చెప్పుకునే చిత్రం అది. ఇది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, నా ప్రాణం. సేమ్ మా అమ్మ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ప్రాణం. ఆయన పేరు పైనే మేము సినిమా తీయడం, దాంట్లో నేను హీరోగా ఉండడం, నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దానికి చైతన్యకు చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ అగైన్ పవనిజం, బాయ్. మా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వెన్నుతట్టు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్యకి థ్యాంక్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి ముఖ్య కారకులైన కనిష్క గారికి థ్యాంక్స్. మంచి ఆడియో ఇచ్చారు. మా కొరియోగ్రాఫర్ సందీప్ గారు, ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి. సినిమా స్టార్ట్ అయ్యేసరికి నేను డ్యాన్స్లో చాలా పూర్ అండి, నాతో మంచి స్టెప్స్ వేయించారు. థ్యాంక్స్ అండి సందీప్ గారు. అలాగే మా డిఓపి ఆనంద్ గారు, థ్యాంక్స్ సార్. మీ ఎక్స్పీరియన్స్తో మీరు నాకు ఇచ్చిన సలహాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. అలాగే మా ఎంటైర్ టీం అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే మా ఈ జర్నీ హ్యాపీగా జరిగింది. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సుధీర్ గారు. మరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చైతు మాట్లాడాలంటున్నారు. చైతు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. మన డైరెక్టర్ చైతన్య గారు మాట్లాడతారు. ఆయన లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు, దానికి కాస్త ఓపిక్గా మీరు వెయిట్ చేయండి. ఓ చైతు గారు వచ్చేసారు. చైతు గారు, మీ బీటెక్ కాలేజ్ బ్యాచ్ మొత్తం వచ్చేసింది. ముందుగా నాకు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడే అర్హత కల్పించిన నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ పవనిజం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను భయపడలేదు, సినిమా స్క్రిప్ట్ వర్క్ రాసేటప్పుడు నేను భయపడలేదు. జస్ట్ అత్తండి దారి సక్సెస్ మీట్లో ఫ్యాన్స్ అందరూ అడిగారు పవన్ కళ్యాణ్ గారిని, పవనిజం అంటే ఏంటి, పవనిజం అంటే ఏంటి అని. పవనిజం అంటే ఏంటో నాకు తెలీదు, కానీ దేశం కోసం, అదే సొసైటీ కోసం బ్రతకడమే పవనిజం అని అన్నాడు అనమాట. అప్పుడు మొదలైంది భయం. అంటే ఆల్రెడీ షూటింగ్ సగం అయిపోయింది, ఇప్పుడు ఆయన నోట్లోంచే ఈ పదం రావడంతో ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. సరే ఏదో అలాగా ఆ టెన్షన్తోనే ఇంకా స్క్రిప్ట్ వర్క్ బాగా చేసాం. 2 months గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ వర్క్ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేసాం. సో ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ సినిమాతో. అండ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను,
ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా. ఇది మా సినిమా అని చెప్పుకొని తిరిగేలా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి కనిష్క నాకు 3 ఏళ్ళుగా తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ కనిష్క. సబ్జెక్ట్ చెప్పంగానే విత్ ఇన్ 3 డేస్లో నాకు మొత్తం ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడు. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. ఇప్పుడు కేవలం ఇది నేను ఒక్కటే చెప్తున్నారు, విన్నాక మీరందరూ చెప్తారు. నెక్స్ట్ మధు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మధు నా రూమ్మేట్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సో కలిసి చేయాలనుకున్నాం, చేసాం. అలాగే సుధీర్, సుధీర్ ముందుగా, సుధీర్ ఫ్యాన్స్ వచ్చేసి మేము ప్రెసిడెంట్స్ అందరూ వచ్చినట్టున్నారు దాదా అది. సో అండ్ ఫైనల్ నా కెమెరామెన్ ఆనంద్ గారు. నేను ఎంత స్పీడ్గా షాట్ చెప్తే అంత డబుల్ స్పీడ్లో షాట్ తీసేసేవాళ్ళు. ఫస్ట్ ఆయన ఎక్కడ ఉన్నారు? ఆనంద్ గారు, ఆనంద్ గారు ఇక్కడ రండి. ఆనంద్ గారికి చాలా 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 థ్యాంక్స్. నన్ను అర్థం చేసుకొని నేను చెప్పే షాట్ని ఏది మిస్ కాకుండా చాలా స్పీడ్గా అయిపోగొట్టేవాళ్ళు. సో ఫ్యాన్స్కి అందరికీ, నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్, స్పెషల్లీ థ్యాంక్స్. జూలైలో వస్తుంది పవనిజం, డెఫినెట్గా రేపు అదే పవనిజమే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కనిష్క గారు ప్లీజ్. అందరికీ నా నమస్కారం అండి. పవనిజం ఈ టైటిల్ నాకు చైతన్య ఒక 1 year బ్యాక్ చెప్పాడు. చెప్పినప్పుడు అయితే నాకు చెప్పి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అదేంటి అంటే ఇది మళ్ళీ ఎవరన్నా పెట్టుకుంటే కష్టం అన్నాడు. అయితే రేపటి నుంచి నేను అందరికి చెప్తా అన్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేశాను ఎవరికని చెప్పుకోండి. సో అలా స్టార్ట్ అయింది ఈ సినిమా టైటిల్. సో అంత సీరియస్గా ఉన్నాడు తను ఆ టైటిల్ మీద కానీ సినిమా మీద కానీ. సో అలా ఈ పాటలు కానీ ఈ 5 songs సినిమాకి తగ్గట్టుగా వచ్చాయని అనుకుంటున్నాను, మీరు అందరూ విన్నారు కాబట్టి. సో ఇక చైతన్య గురించి చెప్పాలంటే సినిమా అంతా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీదే ఉంది. వాళ్ళ సొసైటీని ఎలా బాగు చేశారు, ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయట వేశారు అనేది కాన్సెప్ట్. నేను రికార్డింగ్ చేశానండి, రీసెంట్గా అయిపోయింది. రికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, జెండా ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి ఎవ్వరు సీట్లో కూర్చోరండి, అంత సూపర్గా తీశాడు చైతన్య. ఆ ఒక్క సీన్ చాలు సినిమా మొత్తం నిలబెట్టడానికి. సో ఒక్క సీన్ మీద నమ్మకంతోనైనా మీరు సినిమా చూడొచ్చు. సో ఇది ఫుల్ ప్యాకేజ్. సో జై పవనిజం, జై హింద్.